మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన mark108.comకు స్వాగతం. పరలోక తండ్రి, ఈ బుధవారం మేము నీ ముందుకు వచ్చి సముద్ర జీవులు మరియు మత్స్యకారుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ దివ్య కృపతో సముద్రాల్లో జీవించే అన్ని జీవాలను సంరక్షించమని ప్రార్థిస్తున్నాము. సముద్ర జీవ వనరులు అభివృద్ధి చెందుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడమని కోరుకుంటున్నాము. యేసయ్యా, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళినప్పుడు వారి ప్రయాణాన్ని సురక్షితంగా చేయుము. వాతావరణ మార్పుల ప్రభావం నుండి వారిని రక్షించి సముద్ర అలల నుండి సురక్షితంగా తిరిగి రాగలిగే బలాన్ని మరియు ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. మత్స్యకారుల కుటుంబాలు నీవు అనుగ్రహించి వారు సంపూర్ణ ఆరోగ్యంతో శాంతితో జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, సముద్ర జీవులను సంరక్షించడానికి మరియు మత్స్యకారులు వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి విజ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. మత్స్యకారుల జీవనోపాధి బలపడేందుకు మరియు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. సముద్రాల్లో కలుషితాన్ని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కలగాలని, ప్రకృతి మార్పులను నిలువరించేందుకు కార్యాచరణలు చేపట్టాలని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, మత్స్యకారులు సముద్రంలోనూ తీర ప్రాంతాల్లోనూ సురక్షితంగా ఉండాలని, విపత్తుల సమయంలో నీ కృపతో వారు నీడన చేరాలని ప్రార్థిస్తున్నాము. నీ ప్రేమతో సముద్ర జీవులను సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు మత్స్య వనరులను అందించడానికి మాకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీ ఆత్మతో మత్స్యకారులకు బలం, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. సముద్రాల్లో మత్స్యకారుల ప్రయాణం నీవు కాపాడి వారికి శ్రేయస్సును అందించాలని ప్రార్థిస్తున్నాము. నీ దివ్య కృపతో సముద్ర జీవుల పట్ల ప్రేమను, మత్స్యకారుల పట్ల ఆదరణను పెంపొందించమని ప్రార్థిస్తున్నాము. మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి mark108.comకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఉచితం.